ఆగస్టు 5, 2021 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత హాకీ జట్టు తెరదించిన రోజు అది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించిన టీమిండియా మెన్స్ టీం 1980 తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకుంది. ఇది జరిగి 3 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అభిమానులు ఆ స్వీట్ విక్టరీని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంతలోనే ప్యారిస్ ఒలింపిక్స్ వచ్చేశాయి. ఈ 3 ఏళ్లలో టీమిండియా హాకీ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే ఈసారి భారత్ జట్టు ఖచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్ లో ఏదైనా గేమ్ నుంచి ఒక్క గోల్డ్ గెలిస్తేనే ప్రపంచాన్ని ఓడించినంత సంబరపడిపోయే దేశం మనది. అలాంటిది ఒక గేమ్లో టీమిండియా ఏకంగా 8 సార్లు గోల్డ్ గెలిచిందని మీకు తెలుసా? దాదాపు 50 ఏళ్ల పాటు హాకీలో ఇండియా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. అయితే మారిన రూల్స్తో పాటు దేశంలో హాకీకి ప్రభుత్వాల నుంచి అండలేకపోవడంతో ఈ ఆట పథకాల వేటలో భారత్ క్రమక్రమంగా పతనమవుతూ వచ్చింది. ఓ సమయంలో పరిస్థితి ఎంత దిగజారిందంటే అసలు ఒలింపిక్స్ లో ఆడేందుకే భారత జట్టు కనీసం అర్హత సాధించలేనంతగా. అయితే ఇంత పతనమైన తర్వాత గోడకేసి కొట్టిన బంతిలా లేచింది టీమిండియా. అందుకే గత టోక్యో ఒలింపిక్స్ లో 3వ స్థానంలో గెలవగలిగింది. భారత జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ఆడలేదని చెప్పాలి. బ్రిటన్, జర్మనీ లాంటి జట్లపై ఓడిపోయింది. అయితే ఒలింపిక్స్ లో భారత్ గ్రూప్ లో ఉన్న అర్జెంటీనాపై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఇక హంగ్జో ఆసియా క్రీడల్లో భారత ఫైనల్స్ లో జపాన్ ను 5-1 తేడాతో ఓడించి స్వర్ణం గెలవడమే కాకుండా ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఈ మెగా గేమ్స్ కోసం సెలక్షన్ కమిటీ అనుభవం ఉన్న ఆటగాళ్లకే ఓటు వేసింది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న 11 మందిని జట్టులోకి తీసుకుంది. లెజెండరీ గోల్ కీపర్ పియాజ్ రెజెస్ తో పాటు టోక్యోలో కెప్టెన్ గా వ్యవహరించిన మన్ప్రీత్ సింగ్ 4వసారి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. కొత్తగా 5 ఆటగాళ్లు సంజయ్, రాజ్ కుమార్, అభిషేక్, సుఖజిత్ ఒలింపిక్స్ అరంగేట్రం చేయనున్నారు. ఎక్కువ మంది సీనియర్లు ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. భారత్ హాకీ జట్టు పూల్ బిలో ఉంది. ఈ గ్రూప్ లో భారత్ తో పాటు న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్రేలియా ఉన్నాయి. పూల్ ఏలో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ ఉన్నాయి. న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్లతో మ్యాచ్ ను ఖచ్చితంగా ఇండియా గెలిస్తే బెటర్. ఎందుకంటే బెల్జియం, ఆస్ట్రేలియాపై గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. జూలై 27న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో భారత్ హాకీ జట్టు ఒలింపిక్స్ ను ప్రారంభించనుంది. ఆ తర్వాత జూలై 29న అర్జెంటీనాతో ఫైట్ చేయనుంది. జూలై 30న ఐర్లాండ్తో, ఆగస్టు 1న బెల్జియంతో, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మొదటి 3 మ్యాచ్లు గెలిస్తే తర్వాత రౌండ్కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒలింపిక్స్ లో ఇండియా హాకీ జట్టుది ఘన చరిత్ర. 8 గోల్డ్ సహా 12 మెడల్స్ తో మెగా గేమ్స్ లో అత్యధిక విజయవంతమైన జట్టుగా నిలిచింది. 1928లో ఆమ్స్టర్డామ్ లో మొదలైన స్వర్ణయాత్రను 1980 వరకు కొనసాగించింది. మధ్యలో ఒక సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ కూడా లభించాయి. కానీ కాలక్రమేణా మన హాకీ వీరుల ఆట అనూహ్యంగా దిగజారింది. 1984 ఒలింపిక్స్ నుంచి 2016 రియో గేమ్స్ వరకు ప్రతిసారి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చిన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం బ్రాంజ్ అందుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో మన హాకీ వీరులు ప్యారిస్ సవాల్కు సిద్ధమయ్యారు. ఇక ఈసారి గోల్డ్ నెగ్గి గత వైభవాన్ని తిరిగి తెస్తారని ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.